వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికొండ. మీరు చూస్తున్నారు మరో కొత్త ప్రాపర్టీ. ఈరోజు నేను మీకోసం 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్లో 27/50 డైమెన్షన్స్తో డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. అదేవిధంగా 3 టాయిలెట్స్ వస్తాయండి దీంట్లో. నేను ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీరు చూస్తున్నారు కానీ ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా మంచి లొకేషన్లో ఉంది. అదేవిధంగా రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే వస్తుంది ఇండిపెండెంట్ హౌస్. మీకు 80% వరకు హోమ్ లోన్ కూడా వస్తుంది. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా మీరు చెక్ చేయండి. అదేవిధంగా నా వెబ్సైట్ కూడా చెక్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ అట్లీస్ట్ ఒక 20 హౌసెస్ దాకా ఉన్నాయి. సో మీ చాయిస్ ప్రకారం మీరు ఇండిపెండెంట్ హౌసెస్ చూస్ చేసుకోవచ్చు. నేను రాంపల్లి లొకేషన్లో 48 lakhs నుంచి 1 crore 20 lakhs 1 crore 30 lakhs వరకు ఇండిపెండెంట్ హౌస్ మాత్రమే చూపించగలుగుతాను. సో మీరు చెక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మనం డిలే చేయకుండా ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం మనం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదండి, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా మంచి ఎలివేషన్ అయితే వస్తుంది. మనకి ఎల్లో, గ్రే, మిలిటరీ గ్రీన్ కలర్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. గేట్ కూడా మీరు చూడొచ్చు, చాలా వైడ్ అయితే ఓపెన్ అవుతుంది. అట్లీస్ట్ మనకి 8.5 feet 9 feet వరకు గేట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు గేట్ బీమ్స్ కూడా చూసుకున్నట్టు అయితే మనకి టైల్స్ యూస్ చేసి చాలా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే ర్యాంప్ కూడా చాలా బాగా వచ్చిందండి. ర్యాంప్ కూడా ఈ విధంగా చాలా మంచిగా వస్తుంది. మీరు చూడొచ్చు, ర్యాంప్ కూడా ఈ విధంగా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి చెట్లు పెట్టుకోవడానికి కాస్త ప్లేస్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది. మట్టి ఫిల్ చేసుకుంటే చెట్లు పెట్టుకోవచ్చు అని, సో అంత బాగా వచ్చింది. అదేవిధంగా బయట కూడా మీరు చూస్తే మనకి ఒక హ్యాచ్ బ్యాక్ లేదా మిడ్ సైజ్ ఎస్యూవీ ఏదైనా పార్క్ చేసుకునేంత స్పేస్ కూడా వస్తుంది. మీరు గమనించవచ్చు అది కూడా. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల పార్కింగ్ స్పేస్ ఎలా వచ్చింది, బోర్వెల్ ఎక్కడ వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఇస్తాను. అంతకంటే ముందు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కోసం ఆల్రెడీ పైప్ కూడా ఇచ్చారండి. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్వెల్ అయితే వచ్చిందండి. మీరు గమనించవచ్చు, బోర్వెల్ అయితే వచ్చింది, గమనించవచ్చు. ఇది మనకి 300 feet దాకా వచ్చింది. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. మీరు చూడొచ్చు, ఇక్కడ మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు మీకు స్టేర్స్ కింద ఎలా వచ్చింది అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్టేర్స్ కూడా గమనించవచ్చు. మంచి గ్రానైట్ అయితే వచ్చారు, ఫ్లోరింగ్ అయితే వచ్చిందో అదే గ్రానైట్, టైగర్ ఐ గ్రానైట్ అంటారు, ఇది అదే వచ్చింది. స్టీల్ రైలింగ్ కూడా వచ్చింది. మీరు చూడొచ్చు, మనకి వాషింగ్ మిషన్ పాయింట్స్ అన్నీ ఇక్కడ వచ్చాయండి. మీరు గమనించవచ్చు, యూటెన్సిల్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సౌత్ సైడ్ అనేది మనకి ఈ విధంగా మనకి ఒక 1 feet 1.2 feet దాకా స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్కింగ్ స్పేస్ కూడా మీరు చూసుకుంటే మనకి మిడ్ సైజ్ ఎస్యూవీ లేదా ఒక హ్యాచ్ బ్యాక్ పెట్టుకునేంత స్పేస్ కూడా వస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. పాలిప్రొపిలిన్ షీట్ అయితే వచ్చింది, జిప్సమ్ లోపల వచ్చింది. మనకి డబల్ సైడ్ ఓపెన్ అయ్యే డోర్ కూడా ఆప్షన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే టైల్స్ కూడా మనకి 2x4 టైల్స్, అదేవిధంగా మంచిగా క్వాలిటీ వైట్ కలర్, గ్రే కలర్, ఇంకా బ్లాక్ కలర్ యూస్ చేసి చాలా మంచి డిజైన్తో పాటు ఇచ్చారు. మీరు చూడొచ్చు అది కూడా. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఎలా వచ్చింది డబుల్ బెడ్రూమ్ అనేది నేను మీకు చూపిస్తాను. మీరు ముందుగా గమనిస్తే ఈ విధంగా ఫ్లోరింగ్ అనేది చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొస్తున్నాను. సో మీరు ఇప్పుడు హాల్ చూస్తున్నారు. హాల్లో మనకి అట్లీస్ట్ 5 to 6 members 7 members కూర్చునేంత స్పేస్ అయితే వస్తుందండి. అదేవిధంగా మీరు టీవీ యూనిట్ గమనిస్తే మనకి చాలా మంచి డిజైన్ అయితే వచ్చిందండి. ఈ విధంగా టీవీ యూనిట్ 65 inch 75 inch టీవీ వరకు కూడా వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా వస్తుంది. అదేవిధంగా మనకి నార్త్ సైడ్లో మీరు గమనిస్తే ఒకటి 4x4 డైమెన్షన్స్తో చాలా మంచిగా విండో, యూపీవీసీ విండో అయితే వస్తుంది ఇక్కడ. అదేవిధంగా గ్రిల్కి సంబంధించిన విషయం చూస్తే మనకి ఆల్రెడీ ముందు నుంచే ఇలా లోపలికి పెట్టారు కాబట్టి చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఈ ప్లేస్లో మీరు గమనిస్తే మనకి ఒక 3 person సోఫా పెట్టుకోవచ్చు. అక్కడ కూడా ఒక సింగిల్ సీట్ లేదా డబుల్ సీట్ సోఫా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా సో చాలా స్పేస్ అయితే చాలా స్పేషియస్గా వస్తుంది. ఇప్పుడు నేను మీకు లివింగ్ నుంచి డైనింగ్ స్పేస్ వరకు తీసుకెళ్తాను. డైనింగ్ స్పేస్లో మీరు గమనిస్తే మనకి 6 table లేదా 4 table ఏదైనా యూస్ చేసుకోవచ్చు.
ఎక్సలెంట్గా వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇక్కడ లోపల కూడా మీకు ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది. కిచెన్ కూడా మీకు మంచిగా ఓపెన్ కిచెన్ వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే ఇక్కడ ఇది 1.5 feet దాకా వచ్చింది. అటువైపు కూడా మనకి 2 feet దాకా స్పేస్ అయితే వచ్చింది. సో ప్లాట్ఫామ్ అనేది చాలా ఎల్ ప్లాట్ఫామ్లో వచ్చింది. చాలా మంచిగా డీసెంట్ స్పేస్ అయితే వచ్చింది. మనకి మిక్సీ గ్రైండర్ కోసం స్విచ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు, ఫిల్టర్ కోసము, అదేవిధంగా చిమ్నీ కోసం కూడా పోర్ట్స్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. సో అన్నీ పర్ఫెక్ట్గా ఎలక్ట్రానిక్స్ అన్నీ యూజ్ చేసుకునేటట్టు చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. మీరు ముందుగా ఇక్కడ గమనిస్తే మనకి డైనింగ్ స్పేస్లో ఇక్కడ హ్యాండ్ వాష్ యూనిట్ అయితే వస్తుంది. హ్యాండ్ వాష్ యూనిట్ చాలా బాగా వస్తుంది. అదేవిధంగా క్రాకరీ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే వచ్చింది. సౌత్ సైడ్ కూడా మీరు గమనిస్తే 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనిస్తే మనకి కామన్ టాయిలెట్ ఏదైతే వచ్చిందో ఇది మనకి వెస్ట్రన్ స్టైల్లోనే వస్తుంది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. మీరు గమనించవచ్చు. మనకి అల్మారా స్పేస్ వచ్చి మొత్తం షెల్ఫ్స్ కూడా చాలా డీసెంట్గా వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి సౌత్ సైడ్, నార్త్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. మనము ఒకటి 5x6 డైమెన్షన్స్తో బెడ్ వేసుకుంటే ఇక్కడ మనకి స్టడీ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా ఇక్కడ వస్తుందండి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఓవర్ హెడ్ స్టోరేజ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకి యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు మాస్టర్ బెడ్రూమ్ గమనిస్తే చాలా స్పేషియస్గా రూమ్ అయితే వస్తుందండి. ఇది మీరు గమనిస్తే మనకి ఎగ్జాక్ట్లీ ఒక 6x4, 5.5x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో అయితే వస్తుంది. మీరు గమనించవచ్చు. ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. మనకి ఆల్రెడీ అల్మారా స్పేస్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి అటాచ్ టాయిలెట్ బాత్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకి బయట వైపు కూడా టాయిలెట్ ఒకటి వస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా వచ్చింది. రూమ్ డైమెన్షన్స్ కూడా చాలా బాగుంటుంది. నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు బయట టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో మనకి సెట్ బ్యాక్స్ కూడా ఈ విధంగా వస్తుందండి. సెట్ బ్యాక్స్ అనేది ఈ విధంగా వస్తుంది. నేను ముందుగా మీకు చూపించలేదు కాబట్టి ఇప్పుడు మీరు చూడవచ్చు. సెట్ బ్యాక్స్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది. అదేవిధంగా లోపల మీరు గమనిస్తే టాయిలెట్ ఈ విధంగా వస్తుందండి, ఇండియన్ స్టైల్. సెట్ బ్యాక్స్ కూడా వెనకాల వైపు ఈ విధంగా వస్తుందండి. ఆల్మోస్ట్ 1.5 feet ప్లస్ వస్తుంది. ఇంతసేపు నేను మీకు ఈస్ట్ ఫేసింగ్ 2 BHK 150 square yardsతో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. 27x55 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్. రాంపల్లి నుంచి కేవలం 1 kilometer డిస్టెన్స్లో వస్తుంది. అదేవిధంగా 1250 SFTతో టోటల్ ప్రీమియం కన్స్ట్రక్షన్ అయితే వచ్చింది. మనకి 80% వరకు ఇండిపెండెంట్ హౌస్, ఈ ఇండిపెండెంట్ హౌస్కి లోన్ కూడా వస్తుంది. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో రెగ్యులర్గా నేను తీసుకొని వస్తున్నాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 74 lakh rupees కోట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇదే ప్రైస్ రేంజ్లో మీరు చూస్తూ ఉంటే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ సైట్ విజిట్ కూడా చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను.